started in the last class న్యూరల్ నెట్వర్క్స్. న్యూరల్ నెట్వర్క్స్లో మనం ఒక న్యూరాన్ మోడల్ని తీసుకున్నాము. ఈ న్యూరాన్ మోడల్ని తీసుకుని ఎగ్జాంపుల్ 3 ఇన్పుట్స్ ఇస్తున్నాం అంటున్నాం. ఈ 3 ఇన్పుట్స్ న్యూరాన్లో అయితే మనం డెండ్రైట్స్, ఈ న్యూరాన్కి ఇన్పుట్స్ తీసుకోవడానికి డెండ్రైట్, అవుట్పుట్ వైర్ని మనం యాక్సాన్గా తీసుకుంటున్నాం. సో ఇక్కడ 3 ఇన్పుట్స్ ఉన్నాయి. ఈ 3 ఇన్పుట్స్ ఇక్కడ అవుట్పుట్ వస్తుంది కదా, దీన్ని మనం ఒరిజినల్గా న్యూరాన్లో అయితే యాక్సాన్ దగ్గర తీసుకుంటాం. సో అదే మోడల్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం. సో వీటిని ఇన్పుట్ వైర్లు అంటున్నాము, దీన్ని అవుట్పుట్ వైర్ అంటున్నాం. సో హెచ్ థీటా ఆఫ్ ఎక్స్ ఏదైతే మనకి ఇక్కడ ఉందో హైపోథసిస్ మోడల్ 1/1 ప్లస్ e⁻⁻θ ట్రాన్స్పోజ్ ఎక్స్. ఆల్రెడీ దీని మీద మనం వర్కౌట్ చేసాము. లాజిస్టిక్ రిగ్రెషన్లో ఎంటైర్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్కి ఇది మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇదే మనం సిగ్మాయిడ్ ఫంక్షన్ ఆ లాజిస్టిక్ ఫంక్షన్ని ఇక్కడ మనం ఉపయోగిస్తున్నాం. ఇదే సిగ్మాయిడ్ ఫంక్షన్ ఆర్ లాజిస్టిక్ ఫంక్షన్ని ఇక్కడ యాక్టివేషన్ ఫంక్షన్ అని మనం పిలుస్తాం. సో ప్రతిసారి ఈ ఇన్పుట్స్ ఏవైతే 3 ఇన్పుట్స్ ఇక్కడ మనకు ఒక సర్కిల్ మనం చూస్తున్నాం. ఒరిజినల్గా అయితే న్యూరాన్ సెల్ బాడీని ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఈ 3 ఇన్పుట్స్ ఈ సర్కిల్కి ఎప్పుడైతే 3 ఇన్పుట్స్ వస్తున్నాయో దీన్ని మనం యాక్టివేషన్ యూనిట్ అంటున్నాం. ఈ పర్టికులర్ యూనిట్ని 3 ఇన్పుట్స్తో పాటుగా ఇంకొక ఎక్స్ట్రా ఇన్పుట్ మనం x0 అనేది తీసుకుంటున్నాం. ఇది ఫిక్స్డ్ కాబట్టి మనం మ్యాథమెటికల్ కన్వీనియన్స్ కోసం ఇది ఫిక్స్డ్ కాబట్టి x0 ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 1. ఇంకా దాని వాల్యూలో చేంజ్ ఉండదు. మరి మారేవి ఏంటి అని అంటే x1, x2, x3. సో ఇన్పుట్ ఫీచర్స్లో x0, x1, x2, x3లో x0 వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు, ఎందుకంటే మనమే తీసుకున్నాం కాబట్టి. అండ్ x1, x2, x3 మన ఇన్పుట్స్. సో దీన్ని x0ని మనం బయాస్ యూనిట్ అంటామని మనం చెప్పుకున్నాం. సో ఇన్పుట్ని ఒక మ్యాట్రిక్స్లో తీసుకున్నాము. అండ్ ఈ ఇన్పుట్స్ ఇక్కడ నుండి ఈ యాక్టివేషన్ యూనిట్కి మనం ఇస్తున్న ఇన్పుట్స్ ఒక్కొక్క వైర్ మీద ఒక్కొక్క వెయిట్ ఉంటుంది. ఇక్కడ ఈ వెయిట్ని మనం θ0, θ1, θ2, θ3 అని తీసుకున్నాం. సో ఈ వెయిట్ θ0, ఈ వెయిట్ θ1, ఈ వెయిట్ θ2, ఈ వెయిట్ θ3. సో వీటన్నింటినీ కలిపి మనం ఇన్పుట్ ఇస్తున్నాం. సో θ0 x0 ప్లస్ θ1 x1 ప్లస్ θ2 x2 ప్లస్ θ3 x3 అండ్ సో ఆన్. ఇక్కడ దీనికి పంపించిన తర్వాత దీన్ని మనం లాజిస్టిక్ ఫంక్షన్కి అప్లై చేస్తున్నాం. లాజిస్టిక్ ఫంక్షన్ని g అనుకుంటే మనం సో g ఆఫ్ θ0 x0 ప్లస్ θ1 x1 ప్లస్ θ2 x2 ప్లస్ θ3 x3 ఈజ్ ద హైపోథసిస్ ఫంక్షన్. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఫర్ ది సింగిల్ న్యూరాన్. కానీ న్యూరల్ నెట్వర్క్ అని అంటే మోర్ దాన్ 1 న్యూరాన్ ఉన్న మోడల్స్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ లేయర్స్ అన్న కాన్సెప్ట్ మనం తీసుకున్నాం. ఫస్ట్ లేయర్, దీన్ని మనం సెకండ్ లేయర్ అంటున్నాం, ఆర్ హిడెన్ లేయర్ అంటాం, దీన్ని థర్డ్ లేయర్ అంటాం, ఆర్ అవుట్పుట్ లేయర్ అంటాం. ఇది ఇన్పుట్ లేయర్. ఈ ఇన్పుట్ లేయర్ ఈ అవుట్పుట్ లేయర్ మధ్య ఉన్న లేయర్ని మనం హిడెన్ లేయర్ అంటాం. హిడెన్ లేయర్ ప్రెజెంట్ మనం ఒక్క హిడెన్ లేయర్ రిప్రజెంట్ చేసాం. ఇంకా టాపిక్ మనం ముందుకు వెళ్తూ ఉంటే మనం ఎన్నైనా హిడెన్ లేయర్స్ మధ్యలో రావచ్చని నేర్చుకుంటాం. హిడెన్ అన్న వర్డ్ ఎందుకు అన్నామంటే మనం ఇన్పుట్స్ ఇస్తున్నాం, మనకు అది ఐడియా ఉంటుంది, అవుట్పుట్స్ మనం తీసుకుంటున్నాం, మనకు అది ఐడియా ఉంటుంది, మధ్యలో జరిగే ప్రాసెస్ అంతా మనం ఫెమిలియారిటీ ఉండదు కాబట్టి మనం దాన్ని హిడెన్ అని అంటున్నాం. వీఆర్ కాలింగ్ దట్ యాజ్ ఎ హిడెన్. మీరు కూడా ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏదైనా మీరు బుక్ తీసుకోవాలనుకోండి, బుక్ తీసుకోవడానికి ఈ మజిల్ యాక్షన్, చేత్తో తీసుకుంటున్న యాక్షన్ కనిపిస్తుంది. అంతే తప్ప లోపల బుక్ తీసుకోవడానికి బ్రెయిన్ నుండి ఎంత మనకి సిగ్నల్, మనకి ఎలక్ట్రిక్ పల్సెస్ అనేవి త్రూ న్యూరాన్స్ ద్వారా ఏ విధంగా వెళ్ళాయో ఆ హిడెన్ యాక్షన్స్ అనేవి మనకి ఐడియా ఉండవు. కేవలం మన ఫింగర్స్ మూవ్ అవుతున్నది అవుట్పుట్టే మనకి ఫెమిలియర్ మనం అవుతాం. సో దిస్ ఈజ్ వాట్. అలానే మనం ఏదైనా ఇన్పుట్ మనం ఇస్తూ ఉంటే మన బ్రెయిన్కి అది మనం ఫెమిలియర్ అవుతూ ఉంటాం. ఏదైనా ఒక ఐస్ని టచ్ చేసామనుకోండి, అది మన బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళేటప్పుడు ఇది చాలా టెంపరేచర్ తక్కువ ఉంది అని. సో హియర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యూనిట్స్కి మధ్యలో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ లేయర్స్ అని అనాలి. ఎందుకంటే యూనిట్ అన్న టర్మ్ నేను ఎప్పుడైతే వాడుతున్నానో ఒక పర్టిక్యులర్ సర్కిల్కి, ఇక్కడ మనం గీసిన సర్కిల్కి సంబంధించింది. ఈ ఇన్పుట్ లేయర్లో ప్రతి ఒక్కొక్క ఫీచర్ని కూడా యూనిట్ అంటాం. x0 అనేది ఒక యూనిట్, x1 అనేది ఒక యూనిట్. అలాగే ఈ హిడెన్ లేయర్లో ఉన్న ప్రతి ఒక్క ఇది a0 అనేది ఒక యూనిట్, a1 అనేది ఒక యూనిట్, a2 అనేది ఒక యూనిట్, a3 అనేది ఒక యూనిట్. మీద సూపర్ స్క్రిప్ట్ 2 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అంటే ఇది సెకండ్ లేయర్కి సంబంధించింది. అలా అనేటప్పుడు మనం ఇక్కడ ఈ ఇన్పుట్లను కూడా మనం యూనిట్స్గా తీసుకోవచ్చు. ఒకవేళ ఈ ఇన్పుట్స్ని యూనిట్స్గా తీసుకోవాలి అని అంటే, యాక్టివేషన్ యూనిట్స్గా తీసుకోవాలి అనుకుంటే అప్పుడు ఏం రాయాలి? a0 మీద సూపర్ స్క్రిప్ట్ 1, a1 మీద సూపర్ స్క్రిప్ట్ 2,
సారీ A1 మీద సూపర్ స్క్రిప్ట్ 1, నెక్స్ట్ A2 సూపర్ స్క్రిప్ట్ 1, A3 సూపర్ స్క్రిప్ట్ 1. ప్రజెంట్గా మనం X అని తీసుకున్నాము. ఒకవేళ A అని వీటిని తీసుకుంటే మీద సూపర్ స్క్రిప్ట్లన్నీ 1 అని రాయాలి. అలానే ఇక్కడ మనం ఇది A1 ఒకటే ఉంది కింద, A సబ్స్క్రిప్ట్ 1, A సబ్స్క్రిప్ట్ 1, బట్ సూపర్ స్క్రిప్ట్ 3. సూపర్ స్క్రిప్ట్ 3 అని ఎందుకు రాసామనంటే థర్డ్ లేయర్కి సంబంధించింది. సబ్స్క్రిప్ట్ 1 అని అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ యాక్టివేషన్ యూనిట్, ఆ ఒక్క యూనిటే మనకుంది. ఇది మనం న్యూరల్ నెట్వర్క్ అని చెప్తాం. అండ్ ఒక్కొక్క ఇక్కడ ఒక ఫీచర్ నుండి X0 నుండి అన్ని ఇక్కడ ఉన్న 3 యాక్టివేషన్ యూనిట్స్కి కూడా వైర్లు వెళ్ళాయి. ఈ ప్రతి వైర్కి మళ్ళీ ఒక వెయిటేజ్ ఉంటుంది. తీటా ఇక్కడ ఒక θ1, θ2, θ3 అలాగ మొత్తం ఈ 4 యూనిట్స్ నుండి వెళ్ళిన 12 వైర్స్కి మొత్తం 12 తీటాస్ ఉంటాయి. ఈ 12 తీటాస్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే బై యూజింగ్ ఏ 3/4 మ్యాట్రిక్స్. 3/4 మ్యాట్రిక్స్ ద్వారా 3 × 4 12 కాబట్టి 3/4 మ్యాట్రిక్స్ ద్వారా ఈ తీటాస్ని మనం రిప్రజెంట్ చేస్తున్నాం. అది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఆ 3/4 మ్యాట్రిక్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తుండేటప్పుడు ఫస్ట్ వైర్ ఇక్కడ X0, ఇక్కడ మనం X0 అని ఉందనుకోండి, ఆ X0 నుండి ఇక్కడ 3 వైర్స్, X0 నుండి వస్తున్న 3 వైర్స్ కూడా 3 యాక్టివేషన్ యూనిట్స్ కనెక్ట్ అయ్యాయి. θ1 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ లేయర్ అని. ఈ తీటాస్ అన్ని ఫస్ట్ లేయర్ నుండి వస్తున్న వెయిట్స్. ఈ తీటాస్ ఫస్ట్ లేయర్ నుండి వస్తున్న వెయిట్స్ కాబట్టి సూపర్ స్క్రిప్ట్ 1 అని అన్నాం. అలానే కింద 10, 11, 12, 13 అండ్ డిఫరెంట్ మ్యాట్రిక్స్ నోటేషన్ అనేది మనం తీసుకున్నాం. ఫైనల్గా H(x) మనకు కావాలి అని అంటే H(x) మనం తీసుకునేటప్పుడు ఇక్కడ ఏ విధంగా అయితే ఈ వైర్లు అన్నీ మనం X1, X2, X3 నుండి మనం ఎన్ని X1 నుండి 3 వైర్స్ అనేవి 3 యాక్టివేషన్ యూనిట్స్కి వెళ్ళాయి. X2 నుండి ఇక్కడ 3 యాక్టివేషన్ యూనిట్స్, X3 నుండి 3 యాక్టివేషన్ యూనిట్స్కి వెళ్ళాయి. అలానే ఈ హిడెన్ లేయర్ నుండి నెక్స్ట్ లేయర్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా ఒక బయాస్ యూనిట్ మనం తీసుకుంటాం. దాన్ని మనం A0 అంటాం. ఈ A0 నుండి వైర్ కూడా వస్తుంది. సో టోటల్గా 4 వైర్స్ ఉన్నాయి. 4 వైర్స్ ఉన్నాయి కాబట్టి 4 తీటాలు రావాలి. చూడండి, ఇక్కడ ఒక తీటా, సెకండ్ తీటా, థర్డ్ తీటా, ఫోర్త్ తీటా వచ్చింది. అండ్ ఆ తీటా సూపర్ స్క్రిప్ట్ 2 అవ్వాలి, ఎందుకంటే ఆ తీటా సెకండ్ లేయర్ నుండి వెళ్తున్న వెయిట్ కాబట్టి. సో ఈ హైపోథసిస్ ఫంక్షన్ ఇప్పుడు నేను రిప్రజెంట్ చేయాలి అని అంటే సింపుల్గా θ10 అనేది కింద నేను ఇస్తున్న సబ్స్క్రిప్ట్ నా ఫెమిలియారిటీ కోసం రాసుకున్నది. θ10 × A0 అది ఫస్ట్ వైర్. నెక్స్ట్ θ11 × A1, θ12 × A2, θ13 × A3 అవి మనం చెప్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టెర్మినాలజీలో మనం ఏమంటున్నామంటే, సరే ఇక్కడ ఫస్ట్ యాక్టివేషన్ యూనిట్ తీసుకున్నాము సెకండ్ లేయర్లో కాబట్టి A1, 2, ఏ సబ్స్క్రిప్ట్ 1 అని అంటే దట్ ఈస్ ద ఫస్ట్ యాక్టివేషన్ యూనిట్. మీద సూపర్ స్క్రిప్ట్ 2 అని అంటే దాని అర్థం ఏంటి, ఇది సెకండ్ లేయర్లో ఫస్ట్ యాక్టివేషన్ యూనిట్. దీన్ని మనం రిప్రజెంట్ చేయాలి అని అంటే g ఆఫ్ అని ఎందుకు తీసుకున్నాము, లాజిస్టిక్ ఫంక్షన్ యూనిట్ కాబట్టి. సో θ10 × X0 ఫస్ట్ వైర్ అయిపోయింది. నెక్స్ట్ θ11 × X1, సో X1 నుండి వస్తున్న వైర్ కూడా ఈ యాక్టివేషన్ యూనిట్కి వస్తున్న వైర్ కూడా కవర్ అయింది. నెక్స్ట్ X2 × θ12 అది కూడా మనం కవర్ చేసాం. X3 × θ13 అది కూడా కవర్ చేసాం. ఈ తీటాస్ అన్ని కూడా ఫస్ట్ లేయర్ నుండి వస్తున్నాయి కాబట్టి తీటా సూపర్ స్క్రిప్ట్ 1 అని మనం రాసుకున్నాం. అలానే ఇప్పుడు ఏ విధంగా మనం రిప్రజెంట్ చేసామో సెకండ్ యాక్టివేషన్ యూనిట్ని, సెకండ్ లేయర్లో ఉన్న సెకండ్ యాక్టివేషన్ యూనిట్ని కూడా అదే ఫంక్షన్ ఆఫ్ G అని రాసుకుంటున్నాం. మళ్ళీ సేమ్ ఇక్కడ దీనికి కూడా 4 వైర్స్ వస్తున్నాయి, 4 ఫీచర్స్ నుండి కాబట్టి ప్రతి వైర్ని కూడా ఫస్ట్ X0 × θ20, X1 × θ21, X2 × θ22, X3 × θ23 అలా మనం రిప్రజెంట్ చేసుకున్నాం. ఈ టెర్మినాలజీని మనం కొద్దిగా సింప్లిఫై చేయడానికి ఈ క్లాస్లో మనం ఏం చేస్తున్నాం, ఈ మొత్తం θ10 X0, θ11 X1, θ12 X2, θ13 X3 అని ఉన్నాయి కదా. అంటే ఫస్ట్ లేయర్ ఏదైతే ఇన్పుట్ ఫీచర్స్ ఉన్నాయో ఆ ఇన్పుట్ ఫీచర్స్ నుండి ఒక 4 ఇన్పుట్ ఫీచర్స్ ఉంటే ఆ 4 ఇన్పుట్ ఫీచర్స్ నుండి వచ్చే 4 వైర్స్ కూడా ఈ యాక్టివేషన్ యూనిట్కి కనెక్ట్ అయి ఉన్నాయి.
ఈ 4 వైర్స్‌ని మనం వాటి వెయిట్స్‌తో మల్టిప్లై చేస్తున్నాం. వాటి వెయిట్సే తీటా. ఆ మల్టిప్లై చేసి సమ్ చేస్తే మనకి యాక్టివేషన్ యూనిట్ అనేది మనకి రిప్రజెంటేషన్ వస్తుంది. ఈ యాక్టివేషన్ యూనిట్ రిప్రజెంటేషన్‌లో ఈ 4 టర్మ్స్‌ని కలిపి నేను Z12 అన్నాను. సో, మన కన్వీనియన్స్ కోసం ప్రతిసారి 4 టర్మ్స్ ఇక్కడ 4 ఉన్నాయి సరిపోయింది. ఒకవేళ 100 ఫీచర్స్ 100 ఇన్పుట్స్ ఉంటే అప్పుడు మనం ఈ 100 కలుపుతూ రాయలేం కదా! అందుకని సింపుల్‌గా మనం ఏమంటున్నాము 4 ఫీచర్స్‌ని సమ్‌ని మనం Z సబ్‌స్క్రిప్ట్ 1 సూపర్‌స్క్రిప్ట్ 2 అని రాసుకున్నాం. సబ్‌స్క్రిప్ట్ 1 అంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ యాక్టివేషన్ యూనిట్‌కి సంబంధించింది. సూపర్‌స్క్రిప్ట్ 2 అంటే దాని అర్థం ఏంటి? దిస్ బిలాంగ్స్ టు ద సెకండ్ లేయర్. సో, ఇప్పుడు సబ్‌స్క్రిప్ట్ 1, సూపర్‌స్క్రిప్ట్ 2ని నేను సింపుల్‌గా రిప్రజెంట్ చేశాను. జీ ఆఫ్ అంటే లాజిస్టిక్ ఫంక్షన్. జెడ్ సబ్‌స్క్రిప్ట్ 1, సూపర్‌స్క్రిప్ట్ 2. మళ్ళీ జెడ్ సబ్‌స్క్రిప్ట్ 1, సూపర్‌స్క్రిప్ట్ 2 అంటే ఏంటంటే ఏవైతే మనం ఫీచర్స్ తీసుకున్నామో ఆ ఫీచర్స్‌ని వాటి వెయిట్స్‌తో మల్టిప్లై చేసి సమ్ చేశాం. అలానే ఇప్పుడు సబ్‌స్క్రిప్ట్ 2, సూపర్‌స్క్రిప్ట్ 2 తీసుకుంటున్నాం. ఇది జీ ఆఫ్ లాజిస్టిక్ ఫంక్షన్ ఆఫ్ జెడ్ సబ్‌స్క్రిప్ట్ 2, సూపర్‌స్క్రిప్ట్ 2. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ యాక్టివేషన్ యూనిట్ ఇన్ ద సెకండ్ లేయర్. సబ్‌స్క్రిప్ట్ 3, సూపర్‌స్క్రిప్ట్ 2. దీన్ని మనం ఏ విధంగా రాసుకుంటున్నాం? జీ ఆఫ్ లాజిస్టిక్ ఫంక్షన్ ఆఫ్ జెడ్ సబ్‌స్క్రిప్ట్ 3, సూపర్‌స్క్రిప్ట్ 2. ఇలా మనం ఇప్పుడు యాక్టివేషన్ ఫంక్షన్ అయినా మనం రిప్రజెంట్ చేయగలం. యాక్టివేషన్ ఫంక్షన్ అయినా మీకు రిప్రజెంట్ చేయడానికి కావలసిన మ్యాథమెటికల్ మోడల్‌ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఇస్తున్న ఇన్పుట్స్ అన్నీ x0, x1, x2, x3 అన్న మ్యాట్రిక్స్‌లో తీసుకున్నాం. దిస్ ఈజ్ ఫీచర్ మ్యాట్రిక్స్. మనం రిగ్రెషన్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్‌లో కూడా చూసాం. ఈ x0 అనేది మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం. దిస్ ఈజ్ బయాస్ యూనిట్. మీన్స్ దిస్ వాల్యూ ఈజ్ ఫిక్స్డ్. దిస్ ఈజ్ 1. మన కన్వీనియన్స్ కోసం మనం తీసుకున్నదంతే. ఇప్పుడు ఇక్కడ మధ్యలో జెడ్ అన్న టెర్మినాలజీ వచ్చింది కాబట్టి మనం సెకండ్ లేయర్‌కి సంబంధించిన జెడ్ టెర్మినాలజీలో ఈ జెడ్ టర్మ్స్ ఉన్నాయని చూస్తున్నాం. సెకండ్ లేయర్‌లో ఎన్ని యాక్టివేషన్ యూనిట్స్ ఉంటే అన్ని జెడ్ టర్మ్స్ వస్తాయి. 3 యాక్టివేషన్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి Z1, Z2, Z3. నౌ ఇప్పుడు నేను ఈ Z1 అంటే ఏంటి అని అడిగాను. Z1 అంటే ఒరిజినల్‌గా ఈ Z1 అనేది ఈ ఫస్ట్ లేయర్ నుండి వస్తున్న అన్ని ఫీచర్స్‌ని వాటి వెయిట్స్‌తో మల్టిప్లై చేస్తే వచ్చింది. ఫస్ట్ లేయర్ నుండి వస్తున్న అన్ని ఫీచర్స్ వాటి వెయిట్స్‌తో మల్టిప్లై చేస్తే ఆ వైర్లు మన ఫస్ట్ యాక్టివేషన్ యూనిట్‌కి వెళ్తున్నాయి. సో, ఫస్ట్ లేయర్ నుండి వస్తున్న ఫీచర్స్ ఎన్నున్నాయి? ఈ మ్యాట్రిక్సే ఫస్ట్ లేయర్ నుండి వస్తున్న ఫీచర్స్. కాబట్టి నేను ఈసారి మ్యాట్రిక్స్‌నే తీసుకున్నాను ఎక్స్. అండ్ ఫస్ట్ లేయర్ నుండి వస్తున్న వెయిట్స్ ఏంటి? θ10, θ11, θ12, θ13. సో, ఈ 4గింటిని నేను ఒక మ్యాట్రిక్స్‌గా పిలిచి తీటా సూపర్ స్క్రిప్ట్ 1 అన్నాను. సో, ఇప్పుడు సింపుల్‌గా Z2 అంటే θ1 ఇట్ ఈస్ ఎ మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిక్స్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎక్స్ అనేది ఏంటి? ఇది కూడా ఒక మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇందులో మళ్ళీ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, తీటా ఇంటూ ఎక్స్ అని రాసాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి తీటా ఇంటూ ఎక్స్ అని రాసామనంటే తీటాలో 4 ఎలిమెంట్స్ కూడా రో ఎలిమెంట్స్. ఇక్కడ మనం తీటా మీకు ఐడియా ఉంది. తీటా 3/4 మ్యాట్రిక్స్ మనం తీసుకున్నది. తీటా 3/4 మ్యాట్రిక్స్ మనం తీసుకుంటున్నాం. 3/4 మ్యాట్రిక్స్. అండ్ ఇప్పుడు మనం ఎక్స్ అనేది 4/1 మ్యాట్రిక్స్. సో, అవుట్‌పుట్ ఈజ్ 3/4 3/4 4/4 4/1 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 3/1 మ్యాట్రిక్స్ వస్తుంది. సో, తీటా మీకు 3/4 అని ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాం. 3/4 మ్యాట్రిక్స్ అని ఎలా చెప్తాం? ఫస్ట్ లేయర్‌లో ఎన్ని ఫీచర్స్ ఉంటే ఎగ్జాంపుల్ 3 ఫీచర్స్ ఉంటే అవర్ తీటా విల్ బి 3/4. ఒకవేళ 100 ఫీచర్స్ ఉంటే అవర్ తీటా విల్ బి 100/101. ఇవి మనం డిస్కస్ చేసుకున్నాం. నౌ ఇప్పుడు A2 ఎగ్జాంపుల్ మనం యాక్టివేషన్ యూనిట్ ఫర్ ది సెకండ్ లేయర్ కావాలి. ఈ యాక్టివేషన్ యూనిట్ ఫర్ సెకండ్ లేయర్ కావాలనంటే యాక్టివేషన్ యూనిట్స్ అని అనాలి మనం యాక్చువల్‌గా. ఎందుకని 3 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి.
ఇప్పుడు A2 అనేది ఒక మ్యాట్రిక్స్. ఆ A2 మ్యాట్రిక్స్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ A2 ఏ సూపర్‌స్క్రిప్ట్ అన్న దాంట్లో మళ్ళీ ఏ సబ్‌స్క్రిప్ట్ 1, సబ్‌స్క్రిప్ట్ 2, సబ్‌స్క్రిప్ట్ 3 అని ఉన్నాయి. దీన్ని మనం లాజిస్టిక్ ఫంక్షన్ G ఆఫ్ Z సూపర్‌స్క్రిప్ట్ 2 అని రాసాం. సో, సింపుల్‌గా ఇప్పుడు ఏ సూపర్‌స్క్రిప్ట్ 2 అనంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు లాజిస్టిక్ ఫంక్షన్ ఆఫ్ Z సూపర్‌స్క్రిప్ట్ 2. వాట్ ఈస్ దిస్ Z సూపర్‌స్క్రిప్ట్ 2? Z సూపర్‌స్క్రిప్ట్ 2 ఈజ్ థీటా ఫస్ట్ లేయర్ నుండి వస్తున్న థీటా 1 ఇంటూ ఎక్స్. ఎక్స్ అనంటే ఫీచర్ వెక్టర్స్ ఫస్ట్ నుండి వస్తున్నది. అది మనం చెప్పుకున్నాం. ఒకవేళ మనం థర్డ్ లేయర్ తీసుకున్నాం అనుకోండి. ఒకవేళ హిడెన్ లేయర్ ఇప్పుడు లేదు. ఒకవేళ హిడెన్ లేయర్ థర్డ్ లేయర్ నుండి మనం రిప్రజెంట్ చేసామనుకోండి. అప్పుడు ఏ సూపర్‌స్క్రిప్ట్ 3 అని వస్తుంది. అండ్ G ఆఫ్ Z సూపర్‌స్క్రిప్ట్ 3 అని వస్తుంది. Z సూపర్‌స్క్రిప్ట్ 3 అనంటే థీటా 2 సెకండ్ లేయర్‌కి సంబంధించిన థీటా 2 ఇంటూ మళ్ళీ థీటా 2 ఇంటూ యాక్టివేషన్ యూనిట్ A2 అని వస్తుంది. ఇక్కడ ఎక్స్ అని ఎలా అయితే వచ్చిందో యాక్టివేషన్ యూనిట్ ఏ సూపర్‌స్క్రిప్ట్ 2. ఓకే, రైట్. నౌ హియర్ యూ కెన్ అబ్జర్వ్ ఈసారి మనం ఈ థర్డ్ లేయర్ దగ్గరికి వెళ్ళాం. ఈ థర్డ్ లేయర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనం దీన్ని మ్యాథమెటికల్‌గా రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాం. థర్డ్ లేయర్ ఏంటి యాక్చువల్‌గా దీని అవుట్‌పుట్ హెచ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఒకవేళ దీన్ని ఏలో రాయాలనంటే థర్డ్ లేయర్ కాబట్టి ఏ సూపర్‌స్క్రిప్ట్ 3 ఉన్నది ఒకటే యూనిట్ కాబట్టి సబ్‌స్క్రిప్ట్ 1. సో, ఏ సూపర్‌స్క్రిప్ట్ 3 సబ్‌స్క్రిప్ట్ 1. సో, హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సూపర్‌స్క్రిప్ట్ 3 మరి సబ్‌స్క్రిప్ట్ 1 అని ప్రత్యేకంగా రాయలేదు. ఎందుకంటే ఉన్నది ఒకటే కాబట్టి. నౌ దిస్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ G ఆఫ్ Z సూపర్‌స్క్రిప్ట్ 3. ఇప్పుడు నేను Z సూపర్‌స్క్రిప్ట్ 3 ఏంటని అడిగాను అనుకోండి. Z సూపర్‌స్క్రిప్ట్ 3 ఈజ్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ థీటా 2 ఇంటూ A2 ఇంతకుముందు మనం క్యాలిక్యులేట్ చేసిన A2. అయితే ఇప్పుడు ఈ A2లో మనం సెకండ్ లేయర్‌లో ఒక ఎక్స్ట్రా యాక్టివేషన్ యూనిట్ బయాసింగ్ యూనిట్‌ని తీసుకుంటున్నాం. A0 దాని వాల్యూ ఎప్పుడూ కూడా 1. నౌ ఇప్పుడు ఈ థీటా 2 మ్యాట్రిక్స్ సైజ్ ఎంతని మనం చెప్పగలుగుతాం? థీటా 2 మ్యాట్రిక్స్ సైజ్ ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఇక్కడ ఒరిజినల్‌గా 3 యాక్టివేషన్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి థీటా 2 మ్యాట్రిక్స్ సైజ్ విల్ బి అగైన్ 3/4. థీటా 1 3/4 థీటా 2 కూడా 3/4. ఓకే. ఐ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు మనం చెప్పేదంతా మ్యాథమెటికల్ టెర్మినాలజీలో ఉంది. అండ్ మనం మాట్లాడేది కొద్దిగా యాబ్స్ట్రాక్ట్‌గా ఉంటుంది కాబట్టి మనం ఫ్యూచర్‌లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం దీన్ని అప్లై చేసేటప్పుడు. అప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ మోర్ క్లియర్ వే. యాజ్ ఆఫ్ నౌ మీకు కొద్దిగా ఈ టెర్మినాలజీస్ ఫెమిలియర్ అయితే సరిపోతుంది. ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ ఈ మూమెంట్‌లో మీకు ఈ టెర్మినాలజీస్ అన్నీ కూడా వెంటనే మేము గ్రాస్ప్ చేయలేకపోతున్నాం అని అనిపించినా సరే మన ఫ్యూచర్ ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇప్పుడు X1, X2, X3 అన్న 3 ఫీచర్స్ ఉన్నాయి ఫస్ట్ లేయర్‌లో. సెకండ్ లేయర్‌లో 3 యాక్టివేషన్ యూనిట్స్ ఉన్నాయి. A1, A2, A3. సూపర్‌స్క్రిప్ట్ 2 అంటే దాని అర్థం ఏంటి? సెకండ్ లేయర్. ఇక్కడ మనం సూపర్‌స్క్రిప్ట్ 1 అని రాసుకోవచ్చు కావాలనంటే. అండ్ థర్డ్ లేయర్ ఈజ్ అవర్ ఫైనల్ అవుట్‌పుట్. దీన్ని మనం రిప్రజెంట్ చేయాలనుకునేటప్పుడు వీ కెన్ టేక్ ఏ సబ్‌స్క్రిప్ట్ 1 అండ్ సూపర్‌స్క్రిప్ట్ 3. Superscript 3 tells this is the third layer. Subscript 1 tells it is the first activation unit. Now this is layer 1, layer 2, layer 3. లేయర్ 3 హెచ్ ఆఫ్ ఎక్స్ నాకు దీనికి కావాలి. అప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. లేయర్ 3 హెచ్ ఆఫ్ ఎక్స్ కావాలి అని అంటే జీ ఆఫ్ అని తీసుకుంటాం. జీ ఆఫ్ జెడ్ సబ్స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ ఏం అవసరం లేదు. జెడ్ సూపర్స్క్రిప్ట్ 2. జీ ఆఫ్ జెడ్ సూపర్స్క్రిప్ట్ 2. మళ్ళీ ఈ జెడ్ సూపర్స్క్రిప్ట్ 2 అనేది ఒక మ్యాట్రిక్స్. దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 3 ఎలిమెంట్స్ ఉంటాయి. జెడ్ సూపర్స్క్రిప్ట్ 2 సబ్స్క్రిప్ట్ 1, జెడ్ సూపర్స్క్రిప్ట్ 2 సబ్స్క్రిప్ట్ 2, జెడ్ సూపర్స్క్రిప్ట్ 2 సబ్స్క్రిప్ట్ 3. సో మళ్ళీ అలానే A0 అన్న ఒక బయాసింగ్ యూనిట్ కూడా ఉంది కాబట్టి అది కూడా జెడ్ సూపర్స్క్రిప్ట్ 2 సబ్స్క్రిప్ట్ 1 అని కూడా ఉంటుంది. సో ఫైనల్‌గా ఇక్కడ A0ను మనం తీసుకుంటే ఈ ఫైనల్ హైపోథెసిస్ ఫంక్షన్ రిప్రజెంట్ చేయాలనుకునేటప్పుడు థీటా 10 ఇంటూ A0, థీటా 11 ఇంటూ A1, థీటా 12 ఇంటూ A2, థీటా 13 ఇంటూ A3 అవే మనం రాసాం. ఇవన్నీ థీటాలు. ఇప్పుడు మనం ఒక న్యూరల్ నెట్వర్క్‌లో యాక్టివేషన్ యూనిట్‌కి సంబంధించిన మోడల్‌ని మనం రిప్రజెంట్ చేసాం.
అయితే న్యూరల్ నెట్వర్క్ అన్నీ కూడా ఒకేలా ఉండవు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ లేయర్లో 3 ఇన్పుట్స్ ఉన్నాయి, 3 ఫీచర్స్ ఉన్నాయి. సెకండ్ హిడెన్ లేయర్లో 3 యాక్టివేషన్ యూనిట్స్ ఉన్నాయి. సో ఇన్పుట్ని కూడా మనం యూనిట్స్ అందాం. ఇక్కడ 3 యూనిట్స్ ఉన్నాయి. సెకండ్ లేయర్లో 3 యూనిట్స్ ఉన్నాయి. థర్డ్ లేయర్లో 2 యూనిట్సే వచ్చాయి. ఫోర్త్ లేయర్లో 1 యూనిటే ఉంది. ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళేటప్పటికి x1, x2, x3 ప్రతి యూనిట్ కూడా సమ్మేషన్ ఆఫ్ x1, x2, x3 అండ్ మనం తీసుకునే బయాస్ యూనిట్ x0. అంటే 4 ఫీచర్స్, ఆ 4 ఫీచర్స్ కలిపి సమ్ వస్తుంది. సో ఇట్ ఈస్ అ కాంప్లెక్స్. ఇక్కడ ఒక్క 4 యూనిట్ల యొక్క సమ్ ఇక్కడ ఒక్క యాక్టివేషన్ యూనిట్లో వస్తుంది. ఈ యాక్టివేషన్ యూనిట్లో కూడా ఈ 4 యూనిట్ల సమ్ మనం తీసుకుంటున్నాం. ఈ యాక్టివేషన్ యూనిట్లో కూడా ఈ 4 యూనిట్స్ సమ్ ఉంది. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇంకొక బయాస్ యూనిట్ తీసుకుంటున్నాం. ఈ 4 యూనిట్స్ యొక్క సమ్ మళ్ళీ ఇక్కడ ఉంది. అంటే ఎంత కాంప్లెక్స్ అవుతుందో ముందుకు వెళ్ళేటప్పటికి అబ్జర్వ్ చేయండి. ఇంతకు ముందు మనం ఈ 4 మల్టిప్లై చేసి దీనికి ఇచ్చాం. ఇప్పుడు ఈ 4 మల్టిప్లై చేసి దీనికి ఇచ్చిన తర్వాత ఈ 4 మల్టిప్లై చేసి ఇచ్చిన దాన్ని ఇక్కడ మళ్ళీ 3 వైర్స్ మనం తీసుకొని ఈ 4 వైర్స్ తీసుకొని ఈ 4 వైర్స్ నుండి మళ్ళీ ఈ యాక్టివేషన్ యూనిట్కి మళ్ళీ మనం కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ లేయర్ నుండి సెకండ్ లేయర్కి వెళ్ళేటప్పుడు కాంప్లెక్సిటీ పెరిగింది. సెకండ్ లేయర్ నుండి థర్డ్ లేయర్కి వెళ్ళేటప్పుడు కాంప్లెక్సిటీ ఇంకా పెరిగింది. థర్డ్ లేయర్ నుండి ఫోర్త్ లేయర్కి వెళ్ళేటప్పుడు కాంప్లెక్సిటీ ఇంకా పెరిగింది. సో దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. డిఫరెంట్ వేస్లో మనం ఒక హిడెన్ లేయర్ని ఇంకో హిడెన్ లేయర్కి కనెక్ట్ చేయొచ్చు. ఏ విధంగా మనం ఒక లేయర్ని ఇంకొక లేయర్కి మనం కనెక్ట్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్ని డిఫైన్ చేశారు. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ ఆర్కిటెక్చర్. ఇక్కడ 3 యాక్టివేషన్ యూనిట్స్ ఉన్నాయి. థర్డ్ లేయర్కి వచ్చేటప్పటికి 2 యాక్టివేషన్ యూనిట్కి తగ్గిపోయింది. అండ్ ఫోర్త్ లేయర్కి వచ్చేటప్పటికి 1 యాక్టివేషన్ యూనిట్కి తగ్గిపోయింది. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ న్యూరల్ నెట్వర్క్స్లో ఉంటాయి. ఇప్పుడు ఇంతవరకు మనం థియరిటికల్గానే డిస్కస్ చేసాం. నౌ వీఆర్ డిస్కసింగ్ ప్రాక్టికల్లీ హౌ వి అప్లై న్యూరల్ నెట్వర్క్. న్యూరల్ నెట్వర్క్ని మనం ఫస్ట్ మనం ఎండ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఆర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎక్స్ఆర్ ఎక్స్నార్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పుకుంటాం. అప్పుడు మీకు ఈ మోడల్ అనేది మీరు ఫెమిలియర్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఒక నాన్ లీనియర్ క్లాసిఫికేషన్ తీసుకుంటున్నాం. నాన్ లీనియర్ క్లాసిఫికేషన్ అని చెప్పానంటే వెంటనే ఈ క్లాసిఫికేషన్ మీరు చూడొచ్చు. హైపోథసిస్ అనేది డెఫినెట్గా లీనియర్ రాలేదు, ఏదో కర్వ్ వచ్చింది కాబట్టి నాన్ లీనియర్. సో ఫస్ట్ ఇక్కడ మనం x1, x2 అన్న 2 బైనరీ ఫీచర్స్ని తీసుకున్నాం. బైనరీ ఫీచర్స్ అంటే దాని వాల్యూస్ డెఫినెట్గా ఏదర్ 0 ఆర్ 1 అవ్వాలి. ఈసారి ఇన్పుట్లు కూడా ఏదర్ 0 ఆర్ 1, అవుట్పుట్లు 0 ఆర్ 1. ఇక్కడ మనం 2 ఇన్పుట్స్ తీసుకున్నాం. మనం అక్కడ రిప్రజెంట్ చేసిన 2 ఇన్పుట్సే తీసుకున్నాం. ఒకటి x1, ఇంకొకటి x2 అండ్ అవుట్పుట్ ఈజ్ y. సో ఈ 2 ఇన్పుట్స్లో 2 ఇన్పుట్లు కూడా మనకి 0 అయ్యాయి అనుకోండి. XRలో అవుట్పుట్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. ఒక ఇన్పుట్ 0, ఒక ఇన్పుట్ 1 అయింది అనుకోండి, అప్పుడు అవుట్పుట్ 1 అవ్వాలి. ఒక ఇన్పుట్ 1, సెకండ్ ఇన్పుట్ 0 అయింది అనుకోండి, అప్పుడు అవుట్పుట్ 1 అవ్వాలి. 2 ఇన్పుట్లు 1 అయితే అవుట్పుట్ 0 అవ్వాలి. ఇది XR. కానీ అక్కడ డ్రా చేసింది XRకి డ్రా చేయలేదు, XNARకి డ్రా చేశారు. సో x1, XNAR, x2. సో ఇప్పుడు ఏమవుతుంది? ఎగ్జాక్ట్గా ఇక్కడ ముందు తీసుకున్న ఈ ఎగ్జాంపుల్కి ఎగ్జాక్ట్గా రివర్స్ వస్తుంది. ఇక్కడ 0 అయినప్పుడు ఇక్కడ 1 వస్తుంది. సో 2 0 అయితే 1 రావాలి. అండ్ ఈ 2 0 1 ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏ ఒక్క ఇన్పుట్ 1 అయినా సరే, ఏ ఒక్క ఇన్పుట్ 1 అయినా 0 అవ్వాలి అవుట్పుట్. 2 ఇన్పుట్స్ 1 అయితే అవుట్పుట్ 1 రావాలి. దిస్ ఈజ్ ద కేస్ ఆఫ్ XNAR. మీకు ఈ ట్రూత్ టేబుల్ ఐడియా ఉందనుకుంటున్నాను. ఇప్పుడు మనం దాని మీద డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం XNAR తీసుకున్నాం. ఏ ఒక్క ఇన్పుట్ మనకి 1 అయినా అవుట్పుట్ 0 అవ్వాలి. ఏ ఒక్క ఇన్పుట్ 1 అయినా అవుట్పుట్ అనేది 0 అవ్వాలి. ఇన్పుట్లు 2 0లు అయితే అప్పుడు అవుట్పుట్ అనేది మనకి 1 అవ్వాలి. రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను x యాక్సిస్ మీద x1 తీసుకున్నాను, y యాక్సిస్ మీద x2 తీసుకున్నాను. సో x యాక్సిస్ మీద
ఇక్కడ ఉన్న x1 జీరోనే ఆరిజిన్ దగ్గర, x2 జీరోనే. x1 x2 రెండు జీరో అయ్యేటప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 1 అయింది, బికాస్ దిస్ ఈజ్ xNOR. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ x1 1 అండ్ x2 0. ఏ ఒక్కటి 1 అయినా అవుట్పుట్ 0 అని మనం చెప్పుకున్నాం. సో దిస్ ఈజ్ y ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక్కడ మనకి x2 1 కానీ x1 0. ఏ ఒక్కటి 1 అయినా మనకు అవుట్పుట్ 0 అవ్వాలి. అవుట్పుట్ 0 అయింది. నెక్స్ట్ ఇక్కడ x1 1 x2 1. రెండు 1లు అయ్యాయి కాబట్టి అవుట్పుట్ అనేది 1 అవుతుంది. ఈ బైనరీ మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ కేవలం వీ హ్యావ్ టేకెన్ ఓన్లీ 4 శాంపిల్స్. మనం కేవలం ఇక్కడ తీసుకున్న 4 శాంపిల్స్లో ఇక్కడ ఎక్స్, ఇక్కడ అదేవిధంగా ఇక్కడ సర్కిల్స్ వచ్చాయి. ఒకవేళ ఇలాంటివి మనం చాలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయనుకుందాం. ఈ క్లాసిఫికేషన్లో వీటిని మనం వన్స్ అంటున్నాం, వీటిని మనం జీరోస్ అంటున్నాము, వీటిని మనం వన్స్ అంటున్నాము. దీన్ని మనం సెపరేట్ చేయడానికి మనం ఒక క్లాసిఫైర్ని హైపోథసిస్ ఫంక్షన్ ఆర్ లాజిస్టిక్ ఫంక్షన్, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న న్యూరల్ నెట్వర్క్ ఉపయోగించి మ్యాథమెటికల్ మోడల్ అనేది ఇవ్వాలి. దాన్ని ఏ విధంగా మనం రిప్రజెంట్ చేద్దాం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము. ఎండ్ గేట్ ఏదైతే మనం నేర్చుకున్నామో, ఎండ్ గేట్ ట్రూత్ టేబుల్ మీ అందరికీ ఐడియా ఉంటుంది. అందుకని మరి ప్రత్యేకంగా ఎక్సెల్ షీట్లో మనం ఏమీ తీసుకోవటం లేదు. అవుట్పుట్స్ రెండు ఇన్పుట్స్ కూడా 1 అయితేనే అవుట్పుట్ అనేది వస్తుంది. మిగతా అన్ని కేసుల్లో కూడా అవుట్పుట్ 0 రావాలి. ఇది ఎండ్ గేట్. x1 x2 ఇప్పుడు మనం ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చాము? ఓన్లీ 2 ఇన్పుట్స్. ఆ 2 ఇన్పుట్స్ కూడా ఇదర్ 0 ఆర్ 1 అవ్వాలి. అవుట్పుట్ ఏం రావాలి? x1 అండ్ x2 అని రావాలి. అవుట్పుట్ x1 అండ్ x2 అని రావాలి. ఇప్పుడు దీనికి మనం న్యూరల్ నెట్వర్క్ మోడల్ని అప్లై చేస్తున్నాం. ఇన్పుట్స్ రెండే కాబట్టి x1 x2 2 ఇన్పుట్స్ మనం తీసుకున్నాం. ఇన్పుట్స్ రెండే ఉన్నాయి కాబట్టి. అండ్ ఆల్రెడీ మనం చెప్పాము 2 ఇన్పుట్సే ఉన్నప్పటికీ మనం ఎక్స్ట్రాగా బయాస్ యూనిట్ని మనం తీసుకుంటున్నాం. x0 అనేది, దీని వాల్యూ ఎప్పుడూ 1. ఓకే, నౌ x1 అండ్ x2, ఈ x1 అండ్ x2ని మనం ఇక్కడ మోడల్కి కనెక్ట్ చేసాం ఈ వైర్స్ని. నా ఇప్పుడు g ఆఫ్ ఈ యూనిట్ వాల్యూ మనకు చెప్పాలి అని అంటే దీని వెయిట్లు నేనే ఇచ్చాను. దీని వెయిట్ -30, 20 అని వెయిట్స్ నేను ఇచ్చాను. సో ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? 1 ఇంటూ -30. 1 ఇంటూ -30 ఎంత? -30. 20 ఇంటూ x1 ప్లస్ 20 ఇంటూ x2. సో ఫైనల్గా మనకు రిప్రజెంటేషన్ వచ్చేసింది. g ఆఫ్ -30 ప్లస్ 20 ఇంటూ x1 ప్లస్ 20 ఇంటూ x2. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేద్దామో చూద్దాం. g ఆఫ్ -30 ప్లస్ 20 ఇంటూ x1 ప్లస్ 20 ఇంటూ x2. బట్ ఇది ఏ ఫంక్షను? లాజిస్టిక్ ఫంక్షన్. లాజిస్టిక్ ఫంక్షన్ గురించి మీకు ముందుగా ఫెమిలియర్ అవ్వాలి. లాజిస్టిక్ ఫంక్షన్లో దీని వాల్యూ అనేది, లాజిస్టిక్ ఫంక్షన్ వాల్యూ 4.6 దాటినట్టయితే దీని వాల్యూ 1. 4.6 దాటక ముందు ఎంత వాల్యూ మనం ఇచ్చినా దీని వాల్యూ మనం 0గా కన్సిడర్ చేస్తాం. అలానే 4.6 దాటితే ఇది 1, -4.6 దాటితే 0. -4.6 దాటేటప్పటికి ఇది ఆల్మోస్ట్ 0 అయిపోతుంది. 4.6 దాటితే ఇది 1 అవుతుంది. ఈ -4.6కి 4.6కి ప్లస్ 4.6కి మధ్యలో దీనికి కొంత వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు +4 అబోవ్ ఏదైనా వాల్యూ ఉంటే మనం అవుట్పుట్ 1గా తీసుకుంటాం. -4 బిలో ఏదైనా వాల్యూ ఉంటే ఆర్ మైనస్లో -4 అబోవ్ ఒక వాల్యూ ఉంటే దాన్ని మనం we will take it as 0. ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ g ఆఫ్ -30 అని ఉంది. g ఆఫ్ -30 అని ఉంటే దీని ఇన్పుట్ ఇంటూ ఇక్కడ ఏం లేదు కాబట్టి పర్వాలేదు. అండ్ ఇక్కడ 20 ఇంటూ x1 ఉంది, 20 ఇంటూ x2 ఉంది. సో మన ట్రూత్ టేబుల్లో ఫస్ట్ 0 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 0 సబ్స్టిట్యూట్ చేస్తే x1 0 అండ్ x2 0. x1 ప్లేస్లో 0, x2 ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా ఏం మిగులుతుంది? -30 మిగులుతుంది. g ఆఫ్ -30 ఇప్పుడే మనం చెప్పుకున్నాం. g ఆఫ్ -4 కంటే ఎక్కువ ఉంటే దాని వాల్యూ అనేది 0 అని. దిస్ వాల్యూ ఈజ్ 0.
అలానే మన ట్రూత్ టేబుల్లో నెక్స్ట్ 0 1లు ఉన్నాయి. x1 ప్లేస్లో 0, x2 ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. x1 ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 అయిపోతుంది. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 20 మైనస్ 30, 20 ఇంటూ 1 20 మైనస్ 30 మైనస్ 10 వస్తుంది. g ఆఫ్ మైనస్ 10 వాల్యూ ఎంత? g ఆఫ్ మైనస్ 10 కూడా 0నే. ఓకే, నెక్స్ట్ ఈసారి x1 ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసాం అండ్ x2 ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసాం. నౌ ద వాల్యూ ఈజ్ అగైన్ g ఆఫ్ మైనస్ 10. g ఆఫ్ మైనస్ 10 వాల్యూ కూడా 0నే. ఈసారి ఫైనల్గా x1 ప్లేస్లో 1, x2 ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసాం. నౌ అవుట్పుట్ ఈజ్ 20 ప్లస్ 20 40 మైనస్ 30. g ఆఫ్ 10 వాల్యూ అనేది 1. So here this logistic model is representing x1 and x2. This is the neural network model for the x1 and x2. అంటే ఇప్పుడు ఈ న్యూరల్ నెట్వర్క్ మోడల్ అనేది నిజానికి ఏం చేస్తుంది? x1 అండ్ x2 చేస్తుంది అంతే. మనం ఇప్పుడు ఆర్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. మళ్ళీ x1 x2 2 ఇన్పుట్స్ తీసుకున్నాం. x0 అనేది ఎప్పుడు దాని వాల్యూ 1. సో ఇప్పుడు దీనికి ఈక్వేషన్ మీరు రాయాలని అంటే g ఆఫ్ మైనస్ 10 20 ఇంటూ x1 20 ఇంటూ x2. ఇప్పుడు x1 0 x2 0 సబ్స్టిట్యూట్ చేయండి. x1 0 x2 0 సబ్స్టిట్యూట్ చేస్తే g ఆఫ్ మైనస్ 10 వస్తుంది. g ఆఫ్ మైనస్ 10 అంటే 0. నో x1 0 x2 1 సబ్స్టిట్యూట్ చేయండి. 20 మైనస్ 10 అంటే 10, g ఆఫ్ 10 అంటే 1. ఈసారి x1 1 x2 0 సబ్స్టిట్యూట్ చేయండి. 20 మైనస్ 10 అంటే మళ్ళీ g ఆఫ్ 10 1. ఈసారి x1 1 x2 1 సబ్స్టిట్యూట్ చేయండి. 40 మైనస్ 10 అంటే g ఆఫ్ 30. g ఆఫ్ 30 is again 1. So this is the neural network model for R function. మనం R ఆపరేషన్ చేస్తుంది ఈ న్యూరల్ నెట్వర్క్. ఈ రెండు ఇన్పుట్స్ ఈ x1 x2కి R ఆపరేషన్ చేసి అవుట్పుట్ మనకి ఇస్తుంది. This is the neural network for R function. Now we are discussing about the neural network for the NOT negation function. x1 ఈసారి ఒక ఇన్పుటే ఉంది. ఇంకొక ఇన్పుట్ మనం x0ని తీసుకుంటున్నాం. సో g ఆఫ్ 10 1 ఇంటూ 10 ఎలాగో 10 కాబట్టి 10 మైనస్ 20 x1 ఇంతే. g ఆఫ్ 10 మైనస్ 20 x1. ఇప్పుడు x1 0 అయిందనుకోండి. x1 0 అయితే g ఆఫ్ 10 వాల్యూ ఎంత? 1. లాజిస్టిక్ ఫంక్షన్ వాల్యూ ఫర్ గ్రేటర్ దాన్ 4.6 దిస్ వాల్యూ ఇస్ 1. ఇప్పుడు x1 1 అయిందనుకోండి. 1 సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో. 10 మైనస్ 20 మైనస్ 10 వస్తుంది. g ఆఫ్ మైనస్ 10 ఈజ్ 0. దిస్ ఈజ్ ద నాట్ x1 నాట్ ఫంక్షన్ బై యూజింగ్ ద న్యూరల్ నెట్వర్క్. Now we are discussing XNOR. అయితే XNORని డిస్కస్ చేసే ముందు దీన్ని మనం 3 హిడెన్ లేయర్స్గా చేద్దాం అనుకుంటున్నాం. మనకి XNOR వాల్యూలు తెలుసు, కానీ మనం తెలిసిన దాని నుండి లేయర్స్ పెంచుతూ వెళ్ళాలని మనం అనుకున్నాం. లేయర్స్ పెంచుతూ వెళ్ళడానికి ఫస్ట్ లేయర్లో x1 అండ్ x2 తీసుకుంటున్నాం. తర్వాత దీనికి నాట్ చేస్తున్నాం. x1 నాట్ అండ్ x2. అలా x1 బార్ అండ్ x2 బార్. x1 బార్ అండ్ x2 బార్ అని అంటే ఏమొస్తుంది? x1 బార్ x2 బార్, x1 బార్ x2 బార్. సో ఫైనల్గా x1 బార్ x2 బార్ దీన్ని ఎండ్ చేసామనుకోండి. అప్పుడు x1 x2 మీకు గుర్తుంది అనుకుంటా, డిమార్గన్ లాస్ మీకు ఒకవేళ గుర్తుండి ఉంటాయి. ఇప్పుడు x1 బార్ అండ్ x2 బార్ చేశారు కదా, వీటిని మళ్ళీ మనం థర్డ్ స్టెప్లో దీని నుండి మనం
ఆర్ ఆపరేషన్ తీసుకొని ఫైనల్గా ఎక్స్నార్ తెచ్చుకుంటున్నాం. ఏ విధంగా ఇక్కడ మీకు ప్రాక్టికల్గా చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి. మనం 2 ఇన్పుట్స్ తీసుకున్నాం. ఈ 2 ఇన్పుట్స్కి కూడా ఫస్ట్ వీఆర్ పెర్ఫార్మింగ్ ద ఈ 2 ఇన్పుట్స్ తీసుకొని ఇక్కడ సెకండ్ లేయర్ ఉంది మనకి. ఈ సెకండ్ లేయర్లో ఇక్కడ మనకు ఆపరేషన్ చూడండి. 0 0 అయితే 0, 0 1 అయితే 0, 1 0 అయితే 0, 1 1 అయితే 1. ఈ 2 ఇన్పుట్స్కి కూడా ఎండ్ ఆపరేషన్ చేసాం. సో యాక్టివేషన్ యూనిట్ 1 ఈజ్ ద ఎండ్ ఆపరేషన్. ఓకే, మీకు ఎండ్ ఆపరేషన్ తెలిసింది. నెక్స్ట్ యాక్టివేషన్ యూనిట్ 2 ఏం చేస్తుంది అని అంటే, ఇక్కడ మనం ఏదైతే ఎండ్ ఆపరేషన్ చేసామో ఎండ్ ఆపరేషన్లో ఏమని వచ్చింది? ఎండ్ ఆపరేషన్లో ఏ ఒక్క ఇన్పుట్ అనేది 0 అయినా అవుట్పుట్ అనేది మనకి డెఫినెట్గా 0 రావాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, A2 మనం తీసుకుంటున్నాం. సో ఫస్ట్ది x1 అండ్ x2 తీసుకున్నాం. A2 యాక్టివేషన్ యూనిట్ 2లో ఏం తీసుకుంటున్నాం? x1 బార్ అండ్ x2 బార్ తీసుకుంటున్నాం. x1 బార్ x2 బార్ అని అంటే ఈసారి x1 బార్ ఇలా చూడండి, x1 బార్ ఇది x2 బార్. ఈ రెండింటి ఎండ్ ఎప్పుడు 1 అవుతుంది? ఇది 0 అయినప్పుడు, ఇది 0 అయినప్పుడు. రెండు 0 అయితేనే 1 అవుతుంది. మిగతా కేసులన్నింటిలో 0 అవుతుంది. సో x1 0, x2 0 అయినప్పుడు మాత్రమే 1 అయింది. మిగతా అన్ని కేసుల్లో అది 0 అయింది. దట్ ఈస్ ద సెకండ్ యాక్టివేషన్ యూనిట్. Now first activation unit is x1 and x2. Second activation unit is x1 bar and x2 bar. ఇప్పుడు ఈ రెండు యాక్టివేషన్ యూనిట్ నుండి వచ్చిన అవుట్పుట్ని మనం థర్డ్ లేయర్ కనెక్ట్ చేసాం. థర్డ్ లేయర్ కనెక్ట్ చేసేటప్పుడు వీఆర్ యూజింగ్ ద ఆర్ ఫంక్షన్ ద్వారా కనెక్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఫైనల్గా మనకి x1, xnr, x2 వచ్చింది 3 లేయర్స్లో. దిస్ ఈజ్ ద కాంప్లెక్స్ న్యూరల్ నెట్వర్క్. సో మళ్ళీ మనం దీన్ని చెప్పుకుంటున్నాం. ఫస్ట్ లేయర్లో we have considered 2 inputs in the first layer and x0 value is always 1. x1, x2 ఈ రెండు ఇన్పుట్స్ని మనం సెకండ్ లేయర్లో ఫస్ట్ యాక్టివేషన్ యూనిట్ కనెక్ట్ చేసాం. దిస్ ఈజ్ x1 అండ్ x2. ఇప్పుడు ఈ 2 ఇన్పుట్స్ని ఇంక్లూడింగ్ +1 ఈ 2 ఇన్పుట్స్ని మనం సెకండ్ యాక్టివేషన్ యూనిట్ కనెక్ట్ చేసాం. దిస్ ఈజ్ x1 బార్ అండ్ x2 బార్. ఇప్పుడు x1 అండ్ x1 బార్ అండ్ x2 ఈ రెండింటిని ఆర్ ఆపరేషన్ చేస్తే మీకు x1 xnr x2 వస్తుందని మీరు ఆల్రెడీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో చదువుకుని ఉంటారు. మీకు అర్థం కావడానికి నేను x1 ఇంటూ x2 అంటే ఇది ఎండ్ ఆపరేషన్. ఈసారి x1 బార్ ఇంటూ x2 బార్ ఈ రెండింటిని మనం ఆర్ ఆపరేషన్ చేస్తే ఫైనల్గా మనకి ఎక్స్ఎన్ఆర్ వస్తుంది. సో థర్డ్ లేయర్లో ఈ రెండింటిని ఆర్ ఆపరేషన్ చేసాం. ఇది మన కాంప్లెక్స్ అంటే హిడెన్ లేయర్ ఒకటి తీసుకొని అప్పుడు మనం అప్లై చేస్తున్న ఎక్స్ఎన్ఆర్ మోడల్. నా హ్యాండ్ రిటెన్ కోసం ఒక డిజిట్ని మనం చేత్తో రాసి దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి న్యూరల్ నెట్వర్క్స్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇది మనం చేత్తో రాస్తుంది పేపర్ మీద. ఇది ఫస్ట్ లేయర్, మనం ఇన్పుట్ ఇస్తున్నాం అంటే మనం ఇక్కడ నుండి ఇచ్చిన ఇన్పుట్ అనుకుందాం. ఇది ఫస్ట్ హిడెన్ లేయర్ అనుకుందాం. దిస్ ఈజ్ ద సెకండ్ హిడెన్ లేయర్ అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ హిడెన్ లేయర్. ఫస్ట్ హిడెన్ లేయర్కి వెళ్ళేటప్పటికే ఇది కొద్దిగా మనకి బ్లర్గా కనిపిస్తుంది. సెకండ్ లేయర్కి వెళ్ళేటప్పటికి దీని కాంప్లెక్సిటీ, సెకండ్ హిడెన్ లేయర్కి వెళ్ళేటప్పటికి దీని కాంప్లెక్సిటీ ఇంకా పెరిగింది. థర్డ్ హిడెన్ లేయర్లో అసలు మనకు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. సో ఇలా ఒక లేయర్ నుండి నెక్స్ట్ లేయర్కి వెళ్తుండే కొద్దీ కూడా న్యూరల్ నెట్వర్క్లో కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది. మనం ఇక్కడ 4 అని రాసాం మనం. దిస్ ఈజ్ హ్యాండ్ రిటెన్ 4. ఈ హ్యాండ్ రిటెన్ 4ను ఉపయోగించుకొని మనకు ఫైనల్గా అది అవుట్పుట్ అనేది 4 అని ఇవ్వాలి. ఇలా మనం హ్యాండ్ రిటెన్ డిజిట్ క్లాసిఫికేషన్కి సింపుల్ న్యూరల్ నెట్వర్క్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తామో చెప్పుకున్నాం. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్. బైనరీ క్లాస్ అయిపోయింది.
బైనరీ క్లాస్లో 2 అవుట్పుట్లు వస్తాయి, 0 ఆర్ 1. మల్టీ క్లాస్లో ఎన్నైనా అవుట్పుట్లు ఉండొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను కనుక్కోవాల్సింది, ఇక్కడ ఒక 4 పర్సన్స్ ఉన్నారు, అదే 4 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను ఏ ఆబ్జెక్ట్ ఇచ్చినా ఒక పర్టికులర్ పర్సన్ పెడిస్ట్రీషియన్ అని అంటే తను పెడిస్ట్రీషియన్ అని అవుట్పుట్ ఇవ్వగలగాలి. పెడిస్ట్రీషియన్ 1 రావాలి, మిగతావన్నీ 0లు రావాలి. కార్ అయితే ఆ కారు 1 రావాలి, మిగతావన్నీ 0లు రావాలి. మోటార్ సైకిల్ అంటే నేను ఒక పర్సన్ని చూపించేటప్పుడు తిను పెడిస్ట్రీషియనా కాదా అంటే పెడిస్ట్రీషియన్ అని చెప్పగలగాలి. కారుని చూపించి పెడిస్ట్రీషియనా కాదా అంటే కాదని చెప్పగలగాలి. మోటార్ సైకిల్ని చూపించి పెడిస్ట్రీషియనా కాదంటే కాదని చెప్పగలగాలి. ట్రక్ని చూపించి పెడిస్ట్రీషియనా కాదంటే కాదని చెప్పగలగాలి. అలానే ఇప్పుడు నేను కార్ని చూపించి కారా అంటే ఎస్ అని చెప్పగలగాలి. పెడిస్ట్రీషియన్ చూపించి కార్ అని అంటే నో అని చెప్పగలగాలి. మోటార్ సైకిల్ని చూపించి కార్ అంటే నో అని చెప్పగలగాలి. ట్రక్ని చూపించి కార్ అంటే నో అని చెప్పగలగాలి. దీనికోసం మనం వీ హ్యావ్ టేకెన్ సమ్ ఇన్పుట్స్ 3 అండ్ అవుట్పుట్స్ డెఫినెట్గా 4 ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం ఇది మల్టీ క్లాసిఫికేషన్లో 4 అవుట్పుట్స్ తీసుకుంటున్నాం. ఒకవేళ పెడిస్ట్రీషియన్కి సంబంధించిన హైపోథసిస్ని మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఫస్ట్ది 1 అవ్వాలి, మిగతావన్నీ 0లు అవ్వాలి. అప్పుడే పెడిస్ట్రీషియన్, ఈ పర్సన్ మనం పెడిస్ట్రీషియన్ అంటాం. కార్ అయ్యేటప్పుడు ఈ సెకండ్ది 1 అవ్వాలి, మిగతావన్నీ 0లు అవ్వాలి. మోటార్ సైకిల్ అయితే థర్డ్ది 1 అవ్వాలి, మిగతావన్నీ 0లు అవ్వాలి. ఒకవేళ ట్రక్ అయితే 4th 1 అవ్వాలి, మిగతావన్నీ 0 అవ్వాలి. ఇది అవుట్పుట్ 4 తీసుకుంటే, ఒకవేళ ఇలాంటివి అవుట్పుట్స్ 50 అవుట్పుట్స్ వచ్చేటట్టుగా ఐడెంటిఫై చేసేటట్టు తీసుకున్నాం. అందులో ఫస్ట్ 1 అయి మిగతావన్నీ 0లు అయితే దాని అర్థం ఏంటి అని అంటే ఫస్ట్ డయాగ్రామ్ మనం ఇచ్చింది కంప్యూటర్ రికగ్నైజ్ చేసింది అన్నమాట. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దీన్ని మనం మల్టీ అవుట్పుట్ యూనిట్స్ అని అంటున్నాం. ఇది క్లాసిఫికేషన్లో మనం ఏ విధంగా చేసేవాళ్ళం, 1 వర్సెస్ ఆల్గా చేసాం మీకు గుర్తున్నట్టయితే. మల్టీ క్లాసిఫికేషన్లో న్యూరల్ నెట్వర్క్లో కూడా మనం అదే విధంగా రిప్రజెంట్ చేస్తాం. న్యూరల్ నెట్వర్క్లో కూడా ప్రతి ఇన్పుట్ని కూడా ఇందులో ప్రతి లేయర్కి, హిడెన్ లేయర్లో ఉన్న ప్రతి యాక్టివేషన్ యూనిట్కి అన్ని ఇన్పుట్స్ కనెక్ట్ అవుతున్నాయి. ఇలా అన్ని ఇన్పుట్స్ కనెక్ట్ అయ్యేటప్పుడు ఈ యాక్టివేషన్ యూనిట్ నెక్స్ట్ యాక్టివేషన్ యూనిట్కి ఇన్పుట్గా ఇస్తున్నాం. మళ్ళీ వీటిని ఫైనల్ అవుట్పుట్గా వచ్చేటప్పుడు పెడిస్ట్రీషియనా కాదా, కారా కాదా, మోటార్ సైకిలా కాదా, ట్రక్కా కాదని మనం రికగ్నైజ్ చేయగలుగుతాం.